హైదరాబాద్ ఇంటర్ బోర్డ్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి విద్యార్థుల ఆందోళనలతో ఇంటర్ బోర్డు పరిసరాలు అట్టుడికిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రెండవ రోజు ఆందోళనలకు విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడంతో విద్యార్థులు తల్లిదండ్రులు భారీగా బోర్డు దగ్గరకు చేరుకున్నారు. దీంతో పోలీసులను భారీగా మోహరించారు. ఎవ్వరిని లోపలికి రానియకుండా బయటకు నెట్టేస్తున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంటర్ ఫలితాలపై తమపై వస్తోన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు గ్లోబరీనా సీఈఓ విఎస్ఎన్ రాజు. ఈ రంగంలో తమకు 18 ఏళ్ల అనుభవం ఉందని, రాజకీయాలతో తమకు సంబంధం లేదని అన్నారు. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు. గ్లోబరీనా సీఈఓ విఎస్ఎన్ రాజుతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించినటువంటి మార్క్స్ ఇష్యూలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్లోబరీనాకు సంబంధించినటువంటి సీఈఓ ప్రస్తుతం విఎస్ఎన్ రాజు గారు మనతో ఉన్నారు. అసలు ఇష్యూ ఏంటి, నిజంగానే తప్పులు ఎక్కడ జరిగిన అంశానికి సంబంధించి గ్లోబరీనా సీఈఓతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, మీ పైన ఆరోపణలు వస్తున్నాయి. మీ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఎఫిషియన్సీ కావచ్చు, మీరు సరిగా చేయకపోవడం వల్లనే 16 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు సూసైడ్ చేస్తున్నారు. లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈరోజు రోడ్డున పడాల్సిన పరిస్థితి అనేది మీ పైన ఆరోపణలు వస్తున్నాయి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది టెండర్ ప్రక్రియ ద్వారా ఈ ఆర్డర్ మాకు వచ్చిందండి. 2017 సెప్టెంబర్ 2017లో వాళ్ళు టెండర్ రిలీజ్ చేశారు. టెండర్ రిలీజ్లో 2 కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి. ఒకటి గ్లోబరీనా టెక్నాలజీస్, అనదర్ మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్. వాళ్ళు 2 కంపెనీలు పార్టిసిపేట్ చేసిన తర్వాత 2 టెక్నికల్గా క్వాలిఫై అయ్యి టెక్నికల్ ప్రజెంటేషన్లో మేము T1గా వచ్చాం. అంటే టెక్నికల్లీ అన్ని క్వాలిఫికేషన్స్ రీచ్ అయిన తర్వాత వాళ్ళు టెండర్ ఫినాన్షియల్ బిడ్ ఓపెన్ చేసిన. ఫినాన్షియల్ బిడ్లో మాది L1 అయిన తర్వాతే మాకు ఆర్డర్ ఇచ్చారు. చాలా చోట్ల మీడియాలో ఏమొస్తుందంటే ఇది టెండర్ లేకుండా ఊరికే నామినేషన్ బేసిస్లో గ్లోబరీనాని సెలెక్ట్ చేశారు. నామినేషన్ బేసిస్లో ఇంటర్మీడియట్ బోర్డ్ టెండర్ రిలీజ్ చేసిన తర్వాత అప్పటికే 15 సంవత్సరాలుగా మ్యాగ్నెటిక్ చేస్తుంది. టెండర్ ఇచ్చిన వాళ్ళతో పాటు మేము కోట్ చేస్తాం. మేము తక్కువ కోట్ చేసి టెక్నికల్గా మా క్యాపబిలిటీస్ చూపెట్టుకున్న తర్వాత మాకు టెండర్ అవార్డ్ చేయబడింది. అంతేగాని నామినేషన్ బేస్లో మాకు రాలేదు. కానీ ఇక్కడే అలిగేషన్ వస్తుంది, 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ కాదని. మీరు ఈ డాటా సర్వింగ్లో దాదాపు ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు ఎలా వచ్చింది? గతంలో కడియం శ్రీహరి సిఫారసు చేయడం వల్ల మీకు వచ్చిందనేది కొన్ని బయట వస్తున్నటువంటి వార్తలు. ఇది చాలా రూమర్స్ 2 రోజులుగా మీడియాలో చూస్తున్నాను, సోషల్ మీడియాలో. దీనికి ఇది ఎవరి యొక్క సిఫార్సులతో రాలేదండి. ఇది ఏ విధమైన ఏ ఒక్క అధికారి కానీ లేకపోతే పొలిటికల్గా కానీ ఎవరి సిఫార్సు, ఇది టెండర్ పడిన తర్వాత మా బిజినెస్ ఆస్పెక్ట్లో ఈ టెండర్లో మేము చేయగలము, ఈ టెండర్కి మేము డెలివరీ చేయగలము, టెక్నికల్గా మా క్యాపబిలిటీస్ ఉన్నాయి, అది చూసిన తర్వాత మేము పార్టిసిపేట్ చేసాము ఈ టెండర్లో. అంతే తప్ప ఇక్కడ ఏ విధమైన ఎవరితో రికమెండేషన్తో తెచ్చుకున్న ఆర్డర్ కాదు ఇది. కానీ ఇంకొక విమర్శ వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక కీలక నేత మీకు ఇది ఇప్పించాడు, ఈ టెండర్ అనేది ఇప్పించాడు అనేది కొన్ని విమర్శలు వస్తున్నాయి. వాటికి సమాధానం చెప్తారు? అదే నేను చెప్పేది, ఏ విధమైన ఎవరితోటి సంబంధం లేదు. మేము మా గ్లోబరీనా 2001లో ఈ కంపెనీ స్థాపించాం. 2001 నుంచి ఇప్పటి వరకు దాదాపు 24 యూనివర్సిటీతో దేశవ్యాప్తంగా వర్క్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ, అన్నా యూనివర్సిటీ, తమిళనాడు, VTU, కర్ణాటక, దెన్ మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, నియర్లీ 24 యూనివర్సిటీస్గా మాకు ఆల్మోస్ట్ 18 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ ఉంది. మేము వీఆర్ ఇంటూ లెర్నింగ్ అండ్ ఎగ్జామినేషన్ సొల్యూషన్స్. నాస్కామ్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేసాము. నియర్లీ ఒక 9 యూనివర్సిటీస్కి ఆన్లైన్ ఎగ్జామ్స్ అండ్ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సొల్యూషన్స్ డెవలప్ చేసి వాళ్ళకి సక్సెస్ఫుల్గా డెలివరీ చేసాం. ఆ బ్యాక్గ్రౌండ్ ప్రొడ్యూస్ చేసిన తర్వాతే మాకు వచ్చింది. తర్వాత వాళ్ళు ఇచ్చిన RFP, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, దాంట్లో టెక్నికల్గా మాకు క్యాపబిలిటీస్ ఉన్నాయి, మేము డెలివరీ చేయగలము, డెవలప్ చేయగలము అన్న ప్రజెంట్ చేసి దాన్ని డెమాన్స్ట్రేట్ చేసిన తర్వాతే మాకు ఏది చెప్పండి T1 మేము టెక్నికల్గా క్వాలిఫై అని కమిటీ ఫీల్ అయింది. తర్వాత మేము బిడ్డర్స్లోకి లోగా కోట్ చేస్తాం. అంతే తప్ప ఏ విధమైన ఎవరి రికమెండేషన్స్ తోటో లేకపోతే ఈ మీడియాలో అవాస్తవాలు చాలా వస్తున్నాయి లాస్ట్ 2 డేస్ నుంచి. సో దానికే నేను చెప్తున్నాను, దాన్ని 100% ఖండిస్తున్నాను. ఇది 100% అది ఏం చెప్పండి వెరీ ట్రాన్స్పరెంట్గా జరిగిన ఆర్డర్ ప్రాసెస్.
కానీ డిపిఆర్సీలో మొదటి నుంచి కూడా అంటే అడ్మిషన్ల స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఫీజులకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేదంటే ఎగ్జామ్ టైంలో ఒకరికి అంటే వాళ్ళు ఒక గ్రూప్ అయితే వాళ్ళకి వచ్చిన ఎగ్జామ్ పేపర్ వేరేది, ఓవరాల్గా డిపిఆర్సీలోనే మీరు కొంత మీ టెక్నికల్గా ఇబ్బంది ఉంది, కొన్ని రకాలుగా మీరు చేయలేకపోయిన విమర్శలు కూడా వస్తున్నాయి. ఇదేదైనా అన్ని సర్వీసెస్ డెలివరీ చేసాం. ఏదైనా అన్ని అందరితో బోర్డు అధికారులు సమన్వయం చేసుకుంటా ఎక్కడ వాళ్ళు ఇచ్చిన దీని ప్రకారం ప్రతిదీ డెలివరీ చేసాం. ఫస్ట్ ఇనిషియల్గా ఫీజ్ కలెక్షన్, తర్వాత హాల్ టికెట్, జంబ్లింగ్, ఇప్పుడు రిజల్ట్ ప్రాసెసింగ్ అన్ని విధాలే చేసాం. ఇప్పుడు దాన్ని ఏంటంటే టోటల్గా మీడియాలో టోటల్గా మిస్రిప్రజెంట్, టోటల్గా తప్పులు అయిపోయాయి. ఇప్పుడు వేరే జరిగిన ఇన్సిడెంట్స్కి మనం ఇప్పుడు మాట్లాడి చాలా ఇది బాధాకరం విషయం. ఎందుకంటే నేను ఇక్కడే కాదు ఎక్కడైనా సరే చాలా చోట్ల డిఫరెంట్ కాన్ఫరెన్స్లు కూడా చెప్తాను, మన పిల్లలకి వీ హ్యావ్ టు టెల్ దెమ్ ఎడ్యుకేషన్లో ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండాలని. డెఫినెట్గా అది చాలా బాధాకరం విషయం. దాని గురించి ఇప్పుడు కమెంట్ చేసి మళ్ళీ దాని మీద అంత ఎమోషనల్ గురించి ఆలోచించే మీరు 99 మార్కులు వచ్చిన అమ్మాయికి 0 మార్క్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయంటే వాళ్ళ పేరెంట్స్ బాధ కావచ్చు, విద్యార్థుల బాధ కావచ్చు, ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి మిస్టేక్స్ అది మీ దగ్గర జరిగిందా అక్కడ జరిగిందా అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. కానీ 99 మార్క్స్ వచ్చిన అమ్మాయికి 0 మార్క్స్ వేయడానికి ఈ రకంగా చూడాలి. నిన్న దానికి మీ ప్రెస్ కాన్ఫరెన్స్లో సెక్రటరీ గారు దానికి వివరణ ఇచ్చారు. అక్కడ ఆయన క్లియర్గా ఓఎంఆర్ బబ్లింగ్ విషయం క్లియర్గా చెప్పారు. మళ్ళీ దాని మీద నేను ఎందుకంటే సెక్రటరీ గారు నిన్న చూసి మీరు మీ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు అది 99 ఎట్లా 00 నుంచి 99 ఎట్లా అయింది అనేది. ఆ బబ్లింగ్ దీనివల్ల దాన్ని ఆ పొరపాటు వల్ల కరెక్ట్ చేసి ఇచ్చారు. అది అంతే తప్ప అక్కడ పొరపాటు జరిగిపోయింది. అది ఎక్కడ పొరపాటు జరిగిందో ఐడెంటిఫై చేసి నిన్న మీడియాకి సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. ఇదంతా ఒక రకంగా ఉంటే 2013లో కాకినాడ జేఎన్టీలో ఈ లెర్నింగ్ ఈ ప్రాసెసింగ్ మీరు సింగిల్ టెండర్ ద్వారా 26 crores అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. గతంలో సిపిఐ నారాయణ మీ పైన పోలీస్ స్టేషన్లో కాకినాడ సర్పవరం పిఎస్లో కంప్లైంట్ కూడా చేశారు. జేఎన్టీ వాళ్ళు కూడా దాని ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. మీ పైన వస్తున్న ఎలిగేషన్స్కి మీరు ఏం చెప్తారు? గతంలో కూడా గ్లోబరీనాకి ఇటువంటి వ్యవహార శైలి ఉంది అనేది మీ పైన వస్తున్నటువంటి ప్రధాన విమర్శ. ఇప్పటి వరకు అదే చెప్పాను, దగ్గర 26 యూనివర్సిటీస్తో మేము పనిచేస్తాం. ఎక్కడా కూడా ఏ విధమైన బ్లాక్ మార్క్ కానీ డెలివరీ సరిగ్గా చేయలేదు కానీ ఏ విధమైన ఇష్యూస్ లేకుండా మేము ఇది 19వ సంవత్సరం మేము వర్క్ చేసేది. ఎస్పెషలీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ ఎగ్జామ్ రిలేటెడ్ వర్క్స్లో ఎక్కడా కూడా మాకు బ్లాక్ మార్క్స్లు. జేఎన్టీ కాకినాడలో మేము డెలివరీ చేసిన దానికి క్లియర్ సర్టిఫికేషన్ ఇచ్చారు, మేము బాగా డెలివరీ చేసాము, దానికి పేమెంట్ కూడా వాళ్ళు పే చేశారు. తర్వాత ఈ లెర్నింగ్ అనేది సింగిల్ టెండర్. ఎస్, వాళ్ళు గ్లోబల్ టెండర్ వేశారు, ఎవరు రాలేదు. రాకపోవటం వల్ల ఫస్ట్ టెండర్ వేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ప్రజెంట్ చేశారు. జేఎన్టీ కాకినాడ ప్రజెంట్ చేసిన తర్వాత సింగిల్ టెండర్ కాబట్టి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేయమన్న తర్వాత మేము 5 కాలేజెస్లో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేసి ఆ రిపోర్టు మరలా యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తే యూనివర్సిటీ అగైన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పెట్టి దాని మీద అగైన్ 3 వైస్ ఛాన్సలర్స్ కమిటీ వేశారు. అప్పుడు మనకి జేఎన్టీ కాకినాడ, హైదరాబాద్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు జేఎన్టీ కాకినాడ, హైదరాబాద్ అండ్ అనంతపూర్ ఈ 3 వైస్ ఛాన్సలర్స్ కమిటీ వేసి దాంట్లో మార్గదర్శకాలు క్లియర్ చేసిన తర్వాతే మాకు ఆర్డర్ ఇచ్చారు. అంతే తప్ప ఈ మీడియాలో వచ్చినట్టుగా మేము సింగిల్ టెండర్ ద్వారా అవినీతి పాల్పడ్డాం. ప్రతి డాక్యుమెంటు ఇప్పుడు మీరు వెరిఫై చేసుకోండి, ఇక్కడ నేను పెట్టాను మీ గురించి. అక్కడ 250 కాలేజీలు గ్లోబరీనా సర్వీసెస్ డెలివరీ చేసింది. సాటిస్ఫాక్టరీ, గుడ్, ఎక్సలెంట్ 3 విధాలా ఉంది. 250 కాలేజీలు లెటర్స్ వాళ్ళు యూనివర్సిటీలో సబ్మిట్ చేశారు. దాని తర్వాత కొంత పేమెంట్ చేశారు. తర్వాత స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత వైస్ ఛాన్సలర్స్ రిటైర్ అవ్వటం వల్ల అక్కడ వైస్ ఛాన్సలర్స్ లేరు. తర్వాత న్యూ వైస్ ఛాన్సలర్ వచ్చిన తర్వాత అప్పటికే 1 సంవత్సరం గడిచిపోయి మా పేమెంట్ చాలా వరకు ఆగిపోయింది. తర్వాత అక్కడ ఏ విధమైన రెస్పాన్స్ 20 లెటర్స్ రాసాం, మా పేమెంట్ పెండింగ్ ఉంది, ఈ ప్రాజెక్టు ఆగింది, ఏం చేయాలి. ఎందుకంటే అక్కడ పీపుల్కి మేము శాలరీస్ పే చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ 100 ఎంప్లాయీస్ పైన అక్కడ డిప్లాయ్ చేస్తాం. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ డెలివరీ చేయాలంటే అంతమంది రిక్వైర్డ్. వాళ్ళని ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ తీయటం అనేది నాటే ఈజీ. ఎందుకంటే వాళ్ళ చాలా లోకల్ పీపుల్కి మేము ఎంప్లాయ్మెంట్ ప్రొడ్యూస్ చేసాం. తర్వాత యూనివర్సిటీ నుంచి ఏ విధమైన రెస్పాన్స్ రాకపోతే మేముగా హైకోర్టులో అప్లై చేసుకున్నాం. మాకు ఈ విధమైన ఇంజస్టిస్ జరిగింది, యూనివర్సిటీ ఏ విధమైన రెస్పాన్స్ రావట్లేదు మాకు అన్నప్పుడు హైకోర్టు ఈ రిటైర్డ్ జడ్జిని అపాయింట్ చేసింది యాజ్ ఆర్బిట్రేటర్ బిట్వీన్ గ్లోబరీనా అండ్ జేఎన్టీ కాకినాడ. తర్వాత జేఎన్టీ కాకినాడ రీసెంట్గా సర్పవరంలో కంప్లైంట్ చేసిందంట గ్లోబరీనా. కానీ ఇంతవరకు మాకు ఆ నోటీస్ ఏది రాలేదు. అంటే పోలీస్ స్టేషన్ నుంచి మాకు నోటీస్ రాలేదు. వాళ్ళ ప్రొఫెసర్స్కి ఇచ్చుకున్నారంటే వాళ్ళు ఇంటర్నల్ ఇక్కడే వస్తుంది. మీ పైన పోలీస్ స్టేషన్లో ఒక కేసుకు దాకా వెళ్ళారు. ఆ 26 crores సంబంధించినటువంటి
టెండర్ని మీరు సింగిల్ టెండర్ ద్వారా చేస్తున్నారు కాబట్టి ఇది కూడా అదే రకంగా జరిగి ఉంటుంది. అదే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సింగిల్ టెండర్ అవ్వటం వల్లే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేసి దానికి కావాల్సిన ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేసి 3 టైమ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి వెళ్ళి వాళ్ళు దాంట్లో అన్ని విధాలా దాన్ని వెరిఫై చేసిన తర్వాతే కంపెనీకి ఇచ్చారు. తర్వాత 170 సబ్జెక్ట్స్ మేము డెవలప్ చేసి ఇచ్చిన తర్వాత అది అందరూ వాడుతున్నారు. మీకు అందుకే ఇప్పుడు మీరు ఆ డాక్యుమెంట్స్ కూడా ఇట్ ఈస్ టోటలీ బ్లాక్ అండ్ వైట్. నేను ఏ విధమైన ఇప్పుడు డాక్యుమెంటరీ ప్రూఫ్ లేకుండా ఏదో మాట్లాడి నేను మా సంస్థ మంచిది నేను మంచివని మీకు ప్రూవ్ చేయట్లేదు. జస్ట్ యూ గో త్రూ ఎంటైర్ డాక్యుమెంటేషన్ కాలేజెస్ ఇచ్చింది. ఇంకొకటి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు అంటున్నారు. ఇక్కడే సమ్ డిఫరెన్స్. మేము పోలీస్ స్టేషన్ మేము ఆ కోర్టుకు వెళ్ళి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇంకొక 1-2 నెలల్లో జడ్జిమెంట్ రాబోతుంది దాని మీద ఆర్బిట్రేషన్. ఆ టైంలో 3 నెలల క్రితం వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తే మేము దాన్ని కూడా హైకోర్టులో ఇది వేసాం. హైకోర్టులో ఇది ఆల్రెడీ ఈ కోర్టు వ్యవహారం నడిచేటప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. దాని మీద ఆల్రెడీ మేము హైకోర్టులో దాని మీద చేసి ఇప్పుడు ఇక్కడ ఆర్బిట్రేషన్ నడుస్తామంటే ఆర్బిట్రేషన్ డిస్టర్బ్ చేయడానికి దే వాంట్ టు గో హెడ్. దానికి ఆల్రెడీ మేము మీడియాకి వెళ్ళడానికి కూడా మేము రిపోర్ట్లో జేఎన్టీ కాకినాడ అధికారి నేను కూడా అందుకే ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు జేఎన్టీ కాకినాడ విషయం. ఎందుకంటే వెన్ ఇట్ ఈస్ అండర్ కోర్ట్ పర్వ్యూ ఐ షుడ్ నాట్ టాక్. కానీ రాష్ట్రం మొత్తం మీ వైపు చూపించింది. విద్యార్థులు తల్లిదండ్రులంతా కూడా టెక్నికల్ ఎర్రర్స్ జరిగాయన్న ఒక క్లారిటీకి ఏదో ఇప్పుడు ప్రస్తుతానికి వస్తున్నారు. మీ దగ్గర నిజంగానే టెక్నికల్ ఎర్రర్స్ జరిగాయా లేదా అంటే ఏం చెప్తారు? ఏ విధమైన టెక్నికల్ ఎర్రర్స్ జరగలేదండి. అందుకంటే ఇప్పుడు నేను ఫర్దర్ దాని గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ కమిటీ వేసింది కాబట్టి ఆ కమిటీ డెఫినెట్గా అందులో లోటుపాట్లన్నీ చూస్తారు. ఏ విధమైన తప్పులు జరగకుండా సమన్వయంతో పనిచేసి రిజల్ట్స్ ఇచ్చాము అన్ని చోట్ల. కాబట్టి ఇప్పుడు దీన్ని దాటి ఐ డోంట్ వాంట్ టు కమెంట్. అంటే మీరు విచారణకు కావచ్చు లేకపోతే వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్కి రెడీగా ఉన్నారా? అన్ని విధాలు ఎప్పుడు రెడీగా ఉంటాం. ఎందుకంటే మేము చేసిన వర్క్ మేము ఏది ఇప్పుడు ఆల్మోస్ట్ 11 నెలలుగా ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి డెలివరీ చేసి అన్ని విధాలా రీసెంట్గా మేము రిజల్ట్ కూడా ప్రాసెస్ చేసి ఇచ్చాం. సో దాని గురించి మేము ఏం చేసామో అవన్నీ కూడా డెఫినెట్గా వాళ్ళు అడిగినవన్నీ ఇస్తాం. మేము ఎంతమంది టీం ఉన్నారు, డెవలప్మెంట్ ఎలా జరిగింది, ఏం చేసాము, ఎంతమందికి ఫీజు కలెక్ట్ చేసాము, అన్ని విషయాలు ఇస్తాం. ఇంకొక విషయం, ఇంటర్మీడియట్ ఉద్యోగులు మీపైన గతంలో ఫీజులకు సంబంధించిన విషయంలో కూడా కొన్ని చోట్ల ఎర్రర్ జరిగినట్టు మీపైన కంప్లైంట్ కూడా చేశారు. మీకు ఏమైనా సమన్వయ లోపం ఎప్పుడైనా ఇంటర్మీడియట్ బోర్డుతో కలిగిందా? అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ బోర్డు మాకు పూర్తిగా సహకరించింది. బట్ ఇప్పుడు కమిటీ గవర్నమెంట్ వేసింది కాబట్టి డెఫినెట్గా అక్కడ డెఫినెట్గా అన్ని విషయాలు మేము చూపెడతాం. అక్కడ చివరిగా రాజుగారు చెప్పండి, 100 మంది విద్యార్థులకు సంబంధించి కొంత ఎమోషన్స్ బిల్డప్ అయ్యాయి, చాలామంది చనిపోతున్నారు. ఆ విద్యార్థులకు మీరు ఏం చెప్పదలుచున్నారు గ్లోబరీనా సంస్థ తరపున? ఒకటే నేను విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరికీ యాజ్ ఎ పేరెంట్, నా పాప కూడా 12th చదువుతుంది ఇప్పుడు, కొంచెం సమన్వయం పాటించండి. మీకు ఏదైనా లోటుపాట్లు అనిపిస్తే ప్లీజ్ బ్రింగ్ టు ద బోర్డ్. డెఫినెట్గా ఆ విషయాల్లో మీకు క్లారిఫికేషన్ ఇస్తారు. కాబట్టి మనం మన పిల్లలకి డెఫినెట్గా మనం ఎమోషన్స్ మీద డెఫినెట్గా వీ హ్యావ్ టు కంట్రోల్. కొంచెం సమన్వయం పాటించి ఐ థింక్ దీన్ని మనం వీ హ్యావ్ టు ట్యాకిల్. థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్గా మాత్రం కంపెనీకి సంబంధించి గ్లోబరీనాకి సంబంధించినటువంటి ఇష్యూస్కి కమిటీ విచారణకు తాము రెడీగా ఉన్నాము. ఎటువంటి విచారణ అయినా వాళ్ళు అడిగిన విషయాలు చెప్పడానికి రెడీగా ఉన్నాం. దాంతోపాటుగా పిల్లలు కూడా ఎమోషనల్కి గురై అటు ఎటువంటి చర్యలు కూడా తీసుకోదనే విషయాన్ని గ్లోబరీనాకి సంబంధించినటువంటి CEO విజ్ఞప్తి చేస్తారు. దాంతోపాటుగా కాకినాడ జేఎన్టీకి సంబంధించిన వ్యవహారం పైన కూడా అది కోర్టులో నడుస్తుంది. మేము ఆ కేసుకు సంబంధించి ఛాలెంజ్ కూడా చేశాం. మా కంపెనీకి 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఎటువంటి లోటుపాట్లు మాత్రం టెక్నికల్ ఎర్రర్స్ మాత్రం గ్లోబరీనాలో జరగలేదనే విషయాన్ని మాత్రం మా కంపెనీ CEO చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో విజయ్, TV9 హైదరాబాద్.